వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ? ఫ్రెండ్స్ ఈ రోజైతే మా నవ్యకి శ్రీమంతం అనమాట. ఇంట్లోనే సింపుల్గా చేసుకుంటున్నాము. మేమందరం అయితే బయలుదేరేసాము. ఇగో తినైతే నాగేంద్ర అనమాట. నాగేంద్ర కార్లో అయితే మేము అండ్ ఆటోలో మా అక్క, వదిన, పెద్దమ్మ, అత్త అందరం కలిసి అయితే బయలుదేరిపోయామన్నమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి ఆటో వచ్చేసి మా నాగమామయ్యది, కార్ వచ్చేసి మా నాగేంద్ర వాళ్ళదనమాట. నాగేంద్ర వాళ్ళైతే మా ఇంట్లో రెంట్కుంటారు. బట్ మాతో మా సొంత ఫ్యామిలీ మెంబర్స్లో కలిసిపోయారు. సో ఇంకా అందరం కలిసి అయితే మా నవ్య వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరుతున్నామన్నమాట. ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్, ఓకేనా? మీరు చేసే ప్రతి లైక్ కూడా నాకు ఛానల్కి, నాకు నా వీడియోస్కి చాలా సపోర్టివ్గా ఉంటుంది. సో అందుకని అయితే చెప్తున్నాను. ఇంకైతే అందరం లేట్ చేయకుండా బయలుదేరిపోయాము. విష్ణుని కారు ఎక్కమంటే లేదు నేను ఆటోనే ఎక్కుతాను అని చెప్పి ఆటో ఎక్కుతున్నాడు అనమాట. ఇంకా మనం దేనికైనా సరే మ్యాక్సిమం ఆటోనే ప్రిఫర్ చేస్తాం కదా, అది ఉన్న కంఫర్ట్, జాలీ, ఎయిర్ మరి దేనికి అనిపించదు అని నా ఫీలింగ్, ఓకేనా? సో ఇలా అయితే ఇంకా అమ్మ కార్కి, ఆటోకి ఇద్దరు వచ్చేసి మళ్ళీ వెళ్ళి దండం పెట్టుకొని అయితే వస్తుందన్నమాట. ఇంకా ఆటోలో మిగతా బ్యాచ్ అందరూ ఎక్కారు కదా, అమ్మ వాళ్ళ నాన్న వాళ్ళు కూడా ఆటోకి ఎక్కేసారు. ఇక్కడ మా అక్క, శాంతి, అమ్మ అయితే వెనక కూర్చున్నారనమాట. ఇంకా లోపల మొత్తం ఫుల్ అయిపోయింది కదా, అందుకని అక్కడ హౌస్ ఫుల్ అయిపోయింది కాబట్టి ఇక్కడ బ్యాక్ సైడ్ అయితే కూర్చొని బయలుదేరిపోయామన్నమాట. ఇది వచ్చేసి ఇంకా ఉంగుటూరు, మనకి గుడుం నుంచి వీళ్ళ ఊరు ఉంగుటూరు. ఇది వచ్చేసి ఇంచుమించు ఒక ½ an hour అట్లా పడుతుంది. ఇది కొంచెం పల్లెటూరు లాగా అనమాట. అంటే మరీ అంత కాదు, మరీ ఇలా కాదు, తక్కువ కాదు ఎక్కువ కాదు అన్నట్టుగా ఫెసిలిటీస్ అయితే అంత బాగానే ఉంటుంది. సో వీళ్ళ ఊరు వచ్చేసి ఇది అనమాట. పల్లెటూర్లు అనుకుంటాం కానీ ఫ్రెండ్స్ దేనికి తీసిపోవు, సిటీల కన్నా ఇవే బెటర్ అనిపిస్తుంది. పల్లెటూరు అనగానే మనకు ఒక చెరువు పక్కన ఒక రామాలయం, ఆ రామాలయం పక్కన మా నవ్య వాళ్ళ ఇల్లు అనమాట. చాలా పీస్ఫుల్గా ఉంటుంది, బాగా అనిపిస్తుంది. ఇంకా ఇక్కడికి వచ్చేసరికి అయితే అత్తయ్య, పెద్ద అత్తయ్య అందరూ మంచి బిజీగా ఉన్నారనమాట వంటల్లోని. ఇంకా మా వారికే కదా, వాళ్ళే వంటలు కానిచ్చేస్తున్నారు. సో ఇంకా మేమందరం అయితే లోపలికి వెళ్ళిపోయాము. మా అక్క లోపలికి వెళ్ళి రౌండేసి వచ్చేసింది. ఇంకా లోపల విషయానికి వచ్చేస్తే మా వాళ్ళందరూ కూర్చొని రిలాక్స్ అవుతున్నారనమాట. ఈ పొట్టి వచ్చేసి మా చిన్న మరదలు పావని అనమాట పేరు. ఇంకా వీడియో తీస్తున్నానని చెప్పి ఫ్రిడ్జ్లోకో కిచెన్లోకో దూరిపోతుందనమాట. అలా మా నవి అయితే ఇక్కడ రెడీ అవుతుంది. ఇంకా మాకు వచ్చేరాగానే స్నాక్స్, డ్రింక్స్ అవి అయితే ప్రిపేర్ చేశారు ఇక్కడ. సో అందరం అయితే అవి కానిచ్చేస్తూ ఉన్నాము. వీడొచ్చేసి మా ఇక్కచ్చు వికాస్ అనమాట. స్వాతి నాగేంద్ర వాళ్ళ చెల్లి, వాళ్ళ కొడుకు వికాస్ అనమాట. పెద్దోడు దేవాంశు, చిన్నాడు వికాస్. ఇంకా వీళ్ళందరూ వచ్చేసి ఇంకా వీళ్ళ హడావిడిలో వీళ్ళు ఉన్నారు. మా నవ్య అయితే రెడీ అయ్యి బయటకు వచ్చేసింది. దీని అప్పుడే కవర్ చేయకూడదని చెప్పి కొంచెం ఇలా వచ్చి అలా తీసేసాను అనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి మనం తీసుకొచ్చిన స్వీట్స్ అవి ఇంటి దగ్గర ప్యాక్ చేసుకొని రాలేదు, ఒక కాటన్ డబ్బాలో పెట్టుకొని అయితే వచ్చేసాము. ఇంకా మన ఇంటికే కదా అన్నట్టుగా. ఇక్కడికి వచ్చిన తర్వాత అక్క అయితే మొత్తం అన్నీ సదురుతుంది. ఇక్కడ ఫంక్షన్కి వచ్చేసి మా నవ్య వాళ్ళ అక్కలు కూడా వచ్చారనమాట. వీళ్ళ బ్యాచ్ కూడా అందరూ ఆడపిల్లలు, అంటే అందరూ అక్క చెల్లెలు అనమాట. వీళ్ళందరూ కలిపి 7, 8 మెంబర్స్ ఉన్నారు. ఇంకా ఈ విధంగా అయితే వాళ్ళ అక్కళ్ళు కూడా వచ్చి ఇంకా అంతా కూడా పని అది చాలా షేర్ చేసుకున్నారంట. ఇంకా మా అక్క వచ్చేసి ఇక్కడ అన్నీ సదురుతుంది కదా, స్వీట్స్ తెచ్చిన శారీస్, ఫ్రూట్స్ అన్నీ అయితే సదరేస్తుంది. ఇంకా మనం లేట్ చేయకుండా ప్రోగ్రామ్కి అయితే స్టార్ట్ చేసేద్దాము. ఇంకా మనకి మన పసుపు అది రాసుకొని మేమైతే ఇంకా పేరెంటానికి, అంటే దానికి అక్షంతలేసి దీవించాలి కదా, అందుకని అయితే ఫస్ట్ మనకైతే ఇంకా మా పావని అండ్ వాళ్ళ అక్క వచ్చేసి ఇక్కడ అందరికీ పసుపు అది రాసేసి అక్కడికైతే స్టార్ట్ అవుతున్నాం అనమాట. ఇంకా అందరం పసుపు రాసేసుకొని రెడీగా అయితే కూర్చున్నాము. ఇంకా మా ఫంక్షన్స్కి మా ఇంట్లో వాళ్ళే సరిపోతారు ఫ్రెండ్స్, వేరే బ్యాచే అవసరం లేదు. ఇటు నవ్య వాళ్ళ ఫ్యామిలీ అండ్ మా ఫ్యామిలీ కూడా పెద్ద పెద్ద గ్యాంగ్లే అనమాట, చిన్న గ్యాంగులు కాదు. సో ఆ విధంగా ఇంకా మా ఇంట్లో వరకు, ఇంకా బయట ఎవరికి చెప్పుకోకుండా మా వరకైతే ఇలా చేసుకుంటున్నాం అనమాట. సింపుల్గా వచ్చేసి ఇంకా మేము కరెక్ట్గా ఆ టైంకే ఊరికి వెళ్ళాము. అందువల్ల మాకు ఇంకా బాగా కుదిరింది. మేము వెళ్ళామని కూడా కొంచెం అరేంజ్ చేసుకున్నారు. అలాగే ఇక్కడైతే మేము ఒక్కొక్క పళ్ళెము అక్క రెడీ చేసింది కదా, మేమందరం అయితే ఒక్కొక్కటి పట్టుకొని సిద్ధంగా ఉన్నామన్నమాట.
నవ్యని కూర్చోబెట్టి అన్నీ చేయడానికైతే. ఇంకా సో లేట్ చేయకుండా అయితే మన హడావిడి స్టార్ట్ చేసేద్దాం ఇక. ఇంకా ఈ విధంగా అయితే అందరిది సరదాగా హ్యాపీగా గడిచిపోయింది. నెక్స్ట్ ఇంకా ఆలస్యం ఎందుకు, భోజనాలు అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇక్కడ స్పెషల్స్ వచ్చేసి చికెన్ బిర్యానీ అండ్ చికెన్ కర్రీ, ఫిష్ ఫ్రై, పన్నీర్ కర్రీ, వెజ్ తిన్న వాళ్ళకి చట్నీ, సాంబార్, రసం అన్నీ ఉన్నాయన్నమాట. సో లేట్ చేయకుండా అందరం అయితే కానిచ్చేసాము. వంటలు అయితే అన్నీ కూడా సూపర్గా ఉన్నాయి. ఇంకా అందరము ఇంకా ఇంట్లోనే కదా, ఇంక ఎక్కడ ప్లేస్ దొరికితే అక్కడ కూర్చొని మొత్తం అయితే లాగించేసామన్నమాట. ఇంకా అలా అయితే శుభ్రంగా అందరం తినేసి స్టార్ట్ అయిపోయాము. ఇక్కడైతే పెద్ద మనుషులు ఉన్నారు కదా, ఫస్ట్ వాళ్ళకి పెట్టాలి అందుకని చెప్పి అయితే ఇక్కడ పిల్లలకైతే స్టార్ట్ చేసేసారు. ఇంక ఇక్కడ మా మహి అయితే హర్షి దగ్గర లాగించేస్తుంది. ఇక మేము తింటాక టైం పడుతుందని చెప్పి, ఎందుకు మహి అలా అంటే వాడే పెడుతున్నాడు అని చెప్తుంది అనమాట. సో ఈ విధంగా అయితే 1 బై 1 అందరూ ఫుడ్ అది వడ్డించుకొని తినేసాము. ఇక్కడ వడ్డించడం అయితే నవ్య వాళ్ళ ముగ్గురు అక్కలే మొత్తం అందరికీ కూడా వడ్డించేసారనమాట. ఇంకా లైన్గా వస్తూ ఉంటే ఇంకా అందరం అయిపోయిన తర్వాత లాస్ట్లో తిన్నారు పాపం వాళ్ళు. వాళ్ళ ఫ్యామిలీ కూడా అందరూ బాగా చక్కగా కలిసిపోతారు ఫ్రెండ్స్ అందరూ కూడా. ఇంకా ఆడపిల్లలంటేనే ఇంకా మామూలుగా ఉండదు కదా, ఆ విధంగా అనమాట. మా నవ్య చూసారా బిర్యానీ పిచ్చిదనమాట. ఇంకా దీనికి పాపం ఆశ ఎక్కువ, ఆకలి తక్కువ. తినాలనిపిస్తుంది కానీ తినలేదు, అంత కష్టపడుతుంది ఫుడ్ విషయానికి వచ్చేసి. ఇంకా ఏదో దొరికింది కదా అని చెప్పి మెల్లిగా అయితే లాగిస్తుంది. ఇంకా ఈ విధంగా అయితే ఇంకా అందరం పెట్టుకొని వడ్డించుకొని అయితే కానిచ్చేసుకున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ ఉన్నారా? ఇక్కడ ఇంటికి రాలేదు. ఫిష్ స్మైల్ స్మైల్ అంటే ఎంత ఎలా స్మైల్ ఇచ్చాడు నాగేంద్ర. తినేసాను ఇద్దరి దగ్గర. ఇంకా ఈ విధంగా అయిపోయింది ఫ్రెండ్స్. వీళ్ళకి బయట ఓపెన్ ప్లేస్ అంతా కూడా బాగుంటుంది. సో ఎంతమంది వచ్చినా కూడా బాగా ఇలాగ కవర్ చేసేయచ్చు అనమాట. ఇంకా ఈ విధంగా అయిపోయిన తర్వాత అత్తయ్య వాళ్ళు అయితే, మేము ఆడపిల్లలం కదా, మాకు స్వీటు, బ్లౌజ్ పీస్ అవి కూడా పెట్టారనమాట, నాకు అక్క కూడాను.
ఇంకా ఇద్దరం కూడా ఇవి తీసుకొని అయితే ఆవిడ ఆశీర్వాదం తీసుకొని మెల్లిగా అయితే బయలుదేరిపోయాము. మేము ఊరి నుంచి అంటే ఆకివీడి నుంచి వచ్చామన్నమాట. రావడం ఆకివీడికి వెళ్ళి అక్కడ నాగల చవితి అంతా కానిచ్చుకొని తర్వాత ఇక్కడికి వచ్చాము. మాకు ట్రైన్ రిజర్వేషన్ కూడా మళ్ళీ ఆకివీడి నుంచి అయ్యింది. సో మళ్ళీ మేము ఇప్పుడు ఆకివీడి వెళ్ళిపోవాలన్నమాట. ఇంకా ట్రైన్ టైం అయిపోతుంది. అందుకని ఫస్ట్ వాళ్ళందరూ ఉన్నారు. ఫస్ట్ మేమైతే బయలుదేరిపోయామన్నమాట. ఇంక ఈ విధంగా బయలుదేరిపోయాము. ఇంకా అందరూ మాకు సెండ్ ఆఫ్ అయితే ఇవ్వడానికి అందరూ అయితే బయటకు వచ్చేసి ఉన్నారు. వీళ్ళు ఇంకా సేపు ఉండి తర్వాత వెళ్ళారంట. సో ఈ విధంగా అయితే వీడియో మా నవ్య శ్రీమంతం వీడియో అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. బాగుంది, మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా ఫ్రెండ్స్? నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాము. మరి అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ 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 ఫోన్ సేమ్ అలా పడిపోవాలంట. బాయ్ సెండ్ ఆఫ్.